దేవకన్య అనయ కథ. ఒకప్పుడు ఆకాశ లోకాలైన ఇంద్రలోకంలో ఒక దేవకన్య ఉండేది. ఆమె పేరు అనయ. ఆమె నృత్యంలో చందమామ చిరునవ్వులా మెరిసేది. ఆమె స్వరంలో పువ్వులు వికసించేవి. అందరూ ఆమెను ఎంతో ఇష్టపడేవారు. ఒకరోజు అనయ ఆకాశం నుండి భూమిని చూసింది. ఒక గ్రామంలో తీవ్ర ఎండ, పొలాల్లో నీరు లేక కష్టాల్లో ఉన్న ప్రజలను చూసింది. నదులు ఎండిపోయాయి. పశువులు ఆకలితో ఉన్నాయి. ఆమె మనసు కలత చెందింది. వెంటనే ఇంద్రుడిని అడిగింది, భూమికి వెళ్లి వాళ్లకు సహాయం చేయొచ్చా? ఇంద్రుడు చెప్పారు, నీ ప్రయాణం పుణ్యంగా ఉండాలి. కాని నీ దైవ గుణాలు నశించవచ్చు. అయినా నీవు నిస్వార్థంగా వెళ్తే భూమి నీకు మళ్లీ జీవితం ఇస్తుంది. అనయ భూమిపైకి వచ్చింది. తెల్లటి వస్త్రాలు ధరించి దేవతలా మెరిసిపోతూ గ్రామానికి వచ్చింది. ఆమె పాటలు పాడింది, నృత్యం చేసింది. అలా చేస్తుండగా మేఘాలు కూడి చినుకులు పడటానికి మొదలయ్యాయి. వర్షం కురిసి పంటలు పచ్చబొట్లయ్యాయి. ప్రజల ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు తిరిగాయి. కాని రోజు రోజుకు అనయ బలహీనపడింది. ఆమె దైవగుణాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. గ్రామస్థులు ఈమె ఎవరో తెలుసుకొని ఆమెకి ఒక చిన్న గుడి నిర్మించారు. ఆమె కోసం ప్రార్థనలు చేశారు. తాము చేసిన ప్రార్థనలతో సంతోషించిన భూమిదేవి అనయకి కొత్త రూపం ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఆ గ్రామానికి రక్షక దేవతగా మారింది. ఇప్పటికీ ఆ గ్రామంలో వర్షాలు సకాలంలో పడతాయి, పంటలు నిండుగా పండుతాయి. ఎందుకంటే అక్కడ దేవకన్య అనయ కొలువై ఉంది. నీతి, నిస్వార్థమైన సహాయం ఎప్పుడూ దేవత్వానికి దారి తీస్తుంది. Thanks for watching. Please subscribe.